హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేల నోయి పార్ట్ 2 39లోకి వచ్చేసాము. 38లో ఏం జరిగిద్ది అని అంటే, ఇంకా వత్సల్ వాళ్ళ ఇంటికి విజయ వచ్చేసిద్ది చెల్లితో సహా. ఇంకా ఆమె వేరే చోట ఉద్యోగం చేస్తాను అని చెప్తే, స్వర్ణగారు ఎందుకమ్మా అని అంటే, నేను అక్కడ పని చేయను, నా చెల్లి చదువుకుంటుంది, నా చెల్లి చదువుకు కావాల్సినవి నేనే చూసుకుంటాను, మీ ఇంటికి గెస్ట్గా మాత్రమే వచ్చాను, బయట ప్రపంచానికి మాత్రమే నేను ఈ ఇంటి కోడల్ని, అతనికి భార్య అని, సో నాకు అతనికి ఏంటి సంబంధం లేదు అని అంటది. ఇక వత్సల్ ఆఫీస్‌కి వెళ్తాడనమాట. వెళ్తే ఇక తను అభిజ్ఞ అన్నీ తిరిగి అతనికి షెడ్యూల్స్ అన్నీ చెప్పిద్దనమాట. ఇక ఆ రోజు అన్ని మీటింగ్స్ ఫినిష్ చేసుకొని, అన్ని పెండింగ్ పనులు కూడా చూసుకొని, ఇంటికి తిరిగి వచ్చేసరికి సమయం 10 గంటలయ్యిద్ది వత్సల్‌కి. అతనికి ఎంత పని చేసినా టైం తొందరగా అయిపోయినట్టే అనిపించింది. అతనికి ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించలేదు. అలా అని వెళ్ళక తప్పదు అని అనుకుంటూ చిన్నగా కార్‌ని డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతనికి దారిలోనే సౌమిల్ కూడా వస్తూ వత్సల్‌ని పలకరిస్తూ, చిన్నా, ఇంత ఆలస్యమైందేంట్రా అని అన్నాడు. అందుకు వత్సల్ మాట్లాడుతూ, చాలా పనుందన్నయ్య, 3 రోజుల పని పెండింగ్‌లో ఉంది. అందుకే ఈరోజు అవన్నీ ఫినిష్ చేసేసాను. రేపటి నుంచి రేపటి వర్కు ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి అని అన్నాడు. సరే, ఎలా ఉంది ఈరోజు అని అంటే, చాలా బాగుందన్నయ్య, ఎంత బాగుంది అని అంటే, అసలుకి ఈ ఆనందాన్ని తట్టుకోవడం నా వల్ల కావట్లేదన్నయ్య అని అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చెప్పాడు. అతని బాధను చూసిన సౌమిన్ అతని భుజం మీద తడుతూ, కొద్ది రోజులు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి అని అన్నాడు. అన్నీ చక్కగా సర్దుకుంటాయి అని ఏమీ పట్టనట్టు ఉండడానికి తనేమి సృజతి కాదన్నయ్య. గాదిలో బియ్యం గదిలోనే ఉండాలి, పిల్లలు పందికొక్కుల్లాగా ఉండాలి అనే సామెత చెప్పినట్టు తను నా ఇంట్లోనే ఉంటుంది, కానీ నాతో మాట్లాడదు. అలా అని నన్ను క్షమించదు. నేనేదో నేరం చేసినట్టు నన్ను ఒక దోషిలా చూస్తుంది అన్నయ్య. ఏమన్నయ్య, ఉరి శిక్ష పడ్డ ఖైదీకి కూడా లాస్ట్ కోరిక అనేది ఒకటి ఉంటుంది కదా, నాకు మాత్రం వీళ్ళెందుకు, నా వైపు వెర్షన్ ఏంటి అని ఆలోచించడం లేదు, నేను చెబుదామన్నా వినడం లేదు. నీకు మేమిద్దరం కలిసి ఉంటాము అనే భ్రమలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకో అన్నయ్య. అది ఎప్పటికీ జరగదు. తను నా మాట వినదు, నేను తనకి నచ్చచెప్పను లేను. తను పేరుకు మాత్రమే నా భార్యగా ఉంటుంది, అంతే. అంతకు మించి ఇంక మా ఇద్దరి మధ్య ఏమీ ఉండదు అని చెప్తూ ఇంట్లోకి అడుగు పెడుతుండగా స్వర్ణగారు ఆ మాటలు విని, ప్రేమించాను అనే నాటకాలాడి ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీద పడేస్తే ఇలానే ఉంటుంది అని అన్నారు కట్టుగా. ఆ మాటలు విన్న సౌమిన్, అమ్మా, ఎందుకు తనతోటి మీరు అలా మాట్లాడుతున్నారు? తను నాటకమే చూపిస్తే ఈరోజు ఆమె అతని భార్యగా వచ్చేదా? మన వాడిని మనమే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా అని అంటూ ఉండగా వత్సల్ మాట్లాడుతూ, వాళ్ళు అర్థం చేసుకోరన్నయ్య, అలా అని నన్ను చావనీయరు బ్రతకనీయరు అని అన్నాడు. ఆ మాటలకి సౌమిల్, వత్సల్, ఏం మాటలు రా నువ్వు మాట్లాడేది అని అన్నాడు. ఇంక ఇంతకంటే ఏం మాట్లాడాలి అన్నయ్య అని అంటూ ఉండగా సౌమిల్ మాట్లాడుతూ, అవన్నీ వదిలేసి ఫ్రెష్ అయ్యి రారా, డిన్నర్ చేసిన తర్వాత టెర్రస్ మీదకెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ తమ్ముణ్ణి అక్కడి నుంచి పంపించాడు. అంతలో ప్రణతి మాట్లాడుతూ, అరే చిన్న, వస్తూ విజయకు ఒకసారి భోజనానికి రమ్మని చెప్పి తీసుకువస్తావా అని అడిగింది. అందుకు వత్సన్, నేను పిలిస్తే ఆమె వచ్చేటట్లుందా అక్క, నేను పిలిచానే అనుకో, తినే తిండి కూడా మానేసి ఇంట్లో అలానే సత్యాగ్రహం చేసిద్ది. మళ్ళీ ఆవిడ గారు తినలేదని చెప్పి నన్నే అందరంటారు. నాకు అవసరమా చెప్పు? ఎవరో ఒకరు వెళ్ళి పిలవండి ఆమెని
అని అంటూ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాడు. వెళ్ళే ముందు ఆమె రూమ్ వైపు చూస్తే డోరు క్లోజ్ చేసినట్టు అనిపించింది. అతనికి చాలా బాధ వేసింది కూడా. నా మాట విని కూడా తను బయటికి రావట్లేదే అనేసి. ఇక అందరూ అతను వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. వత్సల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నీతో నేను కొంచెం మాట్లాడాలి, మాట్లాడతావా అని అడిగాడు. అందుకు ఆమె, నాకు నీతోటి మాట్లాడాలనే ఇంట్రెస్ట్ లేచినా అని అనగానే, మాట్లాడొద్దమ్మా, నాతోటి మాట్లాడొద్దు, నేను చనిపోయే వరకు మీరెవరు నాతో మాట్లాడొద్దు, నా చావే కదా మీకు కావాలి, సరే నేను చచ్చాకైనా అప్పుడైనా కానీ కనీసం నా బాధ వింటారేమో అని అన్నాడు బాధగా. అది విన్న సౌమిన్, ప్రణతి ఒక్కసారిగా చిన్న ఏమిటా మాటలు అని అరిచారు. అందుకు వత్సల్ మాట్లాడుతూ, మీకేం తెలుసు నా బాధ, మనకి ఇష్టమైన వారి చిన్న నిర్లక్ష్యం కూడా చావుతోటి సమానము. ఇలా బ్రతికుండే కంటే చచ్చిపోతేనే బాగుంటుంది. నా జీవితంలో నాకు విజయ, అమ్మ చాలా ముఖ్యమైన వాళ్ళు. కానీ వాళ్ళు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నారు అనేది తలుచుకుంటుంటే చూ ఇలా బ్రతికే కంటే చూస్తూ ఉంటే నాకు నరకంలా ఉంది. నేను ఏ తప్పు చేయకపోయినా కానీ చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను అని అనగానే ప్రణతి లేచి వచ్చి అతని దగ్గర కూర్చొని తల నిమురుతూ, చిన్న కొన్ని రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటాయి అని అనగానే ఇంకా సౌమిన్ మాట్లాడుతూ, చిన్న త్వరగా భోజనం కానీ, డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నాడు. ఇంకా సృజతి అందరికీ కూర వడ్డించి వత్సల్ వద్దకు వచ్చేసరికి గిన్నె అక్కడ పెట్టేసింది. అలానే అందరికీ చపాతీ పెట్టి వత్సల్ వద్దకు వచ్చేసరికి అక్కడ పెట్టి, విజయ కొంచెం చిన్న కొడ్డిస్తావా అని అంది. అందుకు విజయ సీరియస్గా, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను, అంతేకాని అని అంటూ ఉండగా వసు మాట్లాడుతూ, అక్క వడ్డిస్తే ఏమైద్ది, సరే నువ్వు వడ్డించమాక, నేను వడ్డిస్తాలే, అక్క దూరంగా ఉంది కాబట్టి నువ్వు దగ్గరగా ఉన్నావు అనేగా చెప్పారు, అయినా మనం ఉన్న దగ్గర మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా అని అంది. అందుకు విజయ మౌనంగా ఉండిపోయింది, ఏం మాట్లాడకుండా. అందుకు వత్సల్ మాట్లాడుతూ, పర్లేదు వసు, నేను వడ్డించుకోగలను, నాకంటే ఎవరు సపోర్ట్ చేసినా మిగిలిన వారి దృష్టిలో చెడ్డవారైపోతారు, సో మీరు మిగిలిన వారి దృష్టిలో చెడ్డవారిగా ఉండొద్దు, అస్సలకే నేను మనుషుల ప్రాణాలు తీసేవాడిని, నరహంతకుణ్ణి, మోసగాడిని కదా, అందుకని నాకు ఈ శిక్ష సరైనదే. అది సరే కానమ్మా, నీ కాలేజీ టైమింగ్స్ ఏంటో చెప్పు, ఇవన్నీ నీకెందుకు, ఇంటిలో నువ్వు హ్యాపీగా చదువుకో, రేపటి నుండి నేను నిన్ను డ్రాప్ చేస్తాను సరేనా అని అన్నాడు. అందుకు వసు సమాధానం చెప్పేలోగా విజయ మాట్లాడుతూ, వేరే ఎవరు తనని డ్రాప్ చేసి పిక్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు, ఎందుకంటే తను రేపటి నుంచి హాస్టల్కి వెళ్తుంది కాబట్టి మీరెవరు తన కోసం అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. నా చెల్లెలు నాకు భారం కాదు, నేను మీ ఇంట్లో ఉంటున్నాను, అదే ఎక్కువ, నాకు తోడు నా చెల్లెల్ని కూడా ఇక్కడే ఉంచితే నలుగురు ఏమనుకుంటారు అని అంది. అందుకు స్వర్ణగారు మాట్లాడుతూ, హాస్టల్లో ఎందుకమ్మా, మనందరం ఇక్కడే ఉంటున్నాం కదా, తనొక్కతే ఎక్కువవుతుందా అని అన్నారు. అందుకు విజయ మాట్లాడుతూ, లేదమ్మా, ఈ ఇల్లు నాకే గెస్ట్ హౌస్ లాంటిది, అలాంటిది నా ఎదురుగా నా చెల్లెలు కూడా ఉంటే నా ఆత్మగౌరవాన్ని నేనే దెబ్బ తీసుకున్నట్టు ఉంటుంది కదా, తను హాస్టల్లో ఉండే చదువుకుంటుంది, నేను తనని చూసుకుంటాను, తన అవసరాలు మరియు ఫీజులు అన్నీ నేను చూసుకుంటాను, మీరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవటం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. అందుకు స్వర్ణ గారు, సరే నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని అన్నది. ఇంకా అంతలోకి విజయ మాట్లాడుతూ, అమ్మ మిమ్మల్ని ఇంకో విషయం అడగాలి, ఇక్కడ నేను చేసే భోజనానికి మరియు బ్రేక్ఫాస్ట్కి నెలవారీ ఎంత అవుతుందో నాకు లెక్క చెప్తారా అని అడిగింది. ఆ మాటలకి ఈసారి ప్రణతికి కోపం వచ్చింది. ఏం విజయ, ఇక్కడ భోజనానికి మరియు నువ్వు తినే తిండికి మేము నీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళలాగా కనిపిస్తున్నామా, అయినా ఇది నీ భర్త ఇల్లు, ఇక్కడ తినడానికి ఇక్కడెవరు నీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఆశించరు, తినడానికి ఏంటి, నువ్వు ఇక్కడ ఏ వస్తువులైనా వాడుకోవచ్చు, ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు, నీకు హక్కు అధికారాలు ఉన్నాయి,
అన్నిటికీ మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళలాగా కనిపిస్తున్నామా అని అంది. అందుకు విజయ తనకి ఆన్సర్ చెప్తూ, ప్రణతి మేడం, నేను ఈ ఇంటికి కోడలిని అనేది బయట ప్రపంచానికి మాత్రమే. మీరు నా బరువు మోయాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా నా బరువుని బజార్లో పెట్టినప్పుడు వాళ్ళ ఇంటిలో నేను ఊరికే తినాల్సిన అవసరం లేదు. అయినా నేను ఈ ఇంటికి రావడానికి కారణం మా అమ్మ చివరి కోరిక మాత్రమే కాదు. నన్ను మా అమ్మ నుంచి దూరం చేసినా నేను ఇంకో అమ్మ బిడ్డని ఆ అమ్మకి దూరం చెయ్యాలి అని అనుకోలేదు. కాకపోతే నాకు ఈ పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. కానీ మా అమ్మ కోసం మాత్రమే తలొంచుకొని పెళ్లి చేసుకున్నాను. కాబట్టి లోకం కోసం నేను మీ దగ్గర ఉంటున్నాను. అంత మాత్రాన మీ దగ్గర ఫ్రీగా తినాలి అని అనుకోవటం లేదు అని అంటూ మాట్లాడింది. ఆమె మాటలు విన్న వత్సల్‌కి అతని హృదయం చాలా ఘోరంగా గాయపడింది. అతని ముఖం చూస్తూ ఉంటే బాధతోటి విలవిలలాడుతున్నట్టు అనిపించింది. అది చూసిన వసుమతి, అక్కా, ఇంత తిక్క తిక్కగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వాళ్ళతోటి అంత నిక్కచ్చిగా ప్రవర్తిస్తున్నావు? నువ్వేదో త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నావు కానీ ఎదుటివారిని ఎంత హర్ట్ చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగింది. అందుకు విజయ మాట్లాడుతూ, వసు, త్వరగా తిను. రేపు నువ్వు హాస్టల్కి వెళ్ళడానికి బట్టలు, మిగతా సరంజామా అంతా సరిగా ఉన్నాయో లేదో చూసి నేను సర్దిపెట్టి రెడీ చేస్తాను. మనము రేపు ఉదయమే వెళ్దాము. నేను నిన్ను అక్కడ జాయిన్ చేసి నా జాబ్‌కి నేను వెళ్తాను అని అంటూ ఒక చపాతీ తిని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆమె మాటలకి షాక్ అయిపోయినట్టు చూస్తున్న ప్రణతి వైపు స్వర్ణగారు చూస్తూ, ప్రణతి, డిన్నర్ చెయ్యి. ఆమె స్థానంలో నువ్వుంటే అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటావా అని అడిగింది. అందుకు ప్రణతి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చుంది. ఇక వత్సల్ టెర్రస్ అంచున నిల్చొని లైట్ల వెలుగులో మెరిసిపోతున్న హైదరాబాద్ని చూస్తూ ఉన్నాడు. సౌమిల్ కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. తమ్ముడి చేతిలో బీర్ సీసా, 2 సిగరెట్ ప్యాకెట్లు చూసినప్పుడే అతనికి అర్థమైంది. ఎందుకంటే అతని మనసు బాగా గాయపడినప్పుడే సిగరెట్లు, మందు ఎక్కువగా తీసుకుంటాడు అని తెలిసిన అతని అన్న మౌనంగా కూర్చుండిపోయాడు. అరగంట గడిచిపోయింది. ఒక సిగరెట్ ప్యాకెట్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక అప్పుడు సౌమిల్ మాట్లాడుతూ, ఏరా, ఒక సిగరెట్ ప్యాకెట్ మొత్తం ఖాళీ చేశావు. అయినా నువ్వు మాత్రం ఏం మాట్లాడటం లేదు. అలా చూస్తూ నుంచున్నావు. నాతో నాతో కూడా ఏం చెప్పుకోవాలని లేదా అని అన్నాడు. అందుకు వత్సల్ ఇంకో బీర్ సీసా తీసుకొని సిగరెట్ వెలిగించబోయాడు. అవి 2 అతని దగ్గర నుంచి తీసేసుకున్నాడు సౌమిల్. అందుకు వత్సల్ కోపంగా, అన్నయ్య, ఇట్లా ఇవ్వు అని అన్నాడు. అందుకు సౌమిల్ మాట్లాడుతూ, షటప్ వత్సల్, అతిగా తాగడం, సిగరెట్లు తాగడం వల్ల సమస్య తీరుతుందా? లేదు కదా. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. అయినా కానీ మీ ఇద్దరి ప్రైవేట్ ఫోటోలు ఎలా బయటికి వచ్చాయి? అసలు మీ మీద అంత పగ ఎవరికి ఉంది? ఏం సాధిద్దామని ఇదంతా చేశారు అని అడిగాడు. అందుకు సమాధానంగా వత్సల్ సౌమిల్తో చెప్పాడు. ఇది మరెవరో కాదన్నయ్య, ఆ విష్ణువర్ధన్ గాడు అని అంటూ కోపంతోటి చేతిలోని గ్లాసుని గట్టిగా నలిపేశాడు. ఆ దెబ్బతోటి చేతిలోని ఆ గ్లాసు పగిలిపోయి దాని ముక్కలు చేతిలోకి గుచ్చుకొని రక్తం కారటం స్టార్ట్ అయింది. అది చూసిన సౌమిల్, అరే ఈడియట్, ఎవరో మీద కోపంతోటి నిన్ను నువ్వు గాయపరుచుకుంటావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రక్తం చూడు ఎలా కారుతుందో, నొప్పి వస్తుంది కదా అని అంటూ తన అరచేతితో పట్టుకున్నాడు. అందుకు వత్సల్, వదిలేయ్ అన్నయ్య, ఆమె పడే బాధ ముందు నాదేమంత పెద్ద బాధ కాదు. ఈ దెబ్బ ఈరోజుండి రేపటికి మాయమైపోతుంది. కానీ ఆడు చేసిన పనికి నా పేరుని, ప్రేమని నాశనం చేసి, మానసికంగా నన్ను చంపేసి, నా జీవితాన్ని నాశనం చేసి, నన్ను ఆమె దృష్టిలో చెడ్డవాడిగా సృష్టించాడు. ఎంత చెడ్డవాడిగా నన్ను ట్రీట్ చేస్తుంది అంటే, తను తిన్న తిండికి నాకు డబ్బులు చెల్లిస్తుందంట అన్నయ్య. అంటే నేనంత చేతకాని వాడిలాగా ఆమెకు కనిపిస్తున్నానా? అంత పరాయి వాడినైపోయానా
అన్నయ్య అని అంటూ బాధపడుతూ ఉన్నాడు. అన్నయ్య, నీకో విషయం తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయి, నా బెస్ట్ ఫ్రెండ్ దేవ్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. అతనికి ఆమె భార్యగా వెళ్తుంది అని నాకు తెలిసినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నాకు జీవన్మరణ సమస్యలా తయారైంది. నాకు ఒక్కో క్షణం చచ్చి బ్రతికినట్టు అనిపించింది. ఆ నరకం అనుభవించలేక నాకు అప్పుడే చచ్చిపోవాలనిపించింది. కానీ నేను చచ్చిపోతే నా చావుకి అర్థం లేకుండా పోతుంది. అలానే నేను అంత ధైర్యవంతుడిని కూడా కాదు. అమ్మకేమని చెప్పాలి? మీ అందరికీ ఏమని చెప్పాలి? సొసైటీకి ఏమని చెప్పాలి అని అనుకొని ఎలాగోలా అనుకున్నా. కానీ ఎలాగోలాగా ఆ పెళ్ళి తప్పిపోయి ఇప్పుడు ఆమె నా భార్యగా అయింది. కానీ ఏం సుఖం! మేమిద్దరం సంతోషంగా లేము. ఆమెకి నా తప్పు లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి అని ట్రై చేసినా ఆమె నా మాట వినిపించుకునేనే లేదు. నన్ను శత్రువుని చూసినట్లు చూస్తుంది. అన్నయ్య, నాకు కోపం ఎక్కువే, కాదని అనను. కానీ ఒక మనిషి ప్రాణం, ఒక మనిషి పరువు తీసేంత నీచుడినైతే కాలేదన్నయ్య. నా పెంపకం అలాంటిది కాదు అని అంటూ బాధపడ్డాడు. అందుకు సౌమిల్ మాట్లాడుతూ, అసలు ఆ విష్ణుగాడు ఈ పని ఎందుకు చేశాడ్రా అని అడిగాడు. అందుకు వత్సల్ మాట్లాడుతూ, వాడికి వాడి టెండర్ మీద నీ చేత సైన్ చేయించమన్నాడు. నేను చేయించను, నీకు దమ్ముంటే నీ సొంతగా ట్రై చేసుకో అని చెప్పాను. అసలు ఇదంతా జరగడం వాడి వల్లే కదా జరిగింది. వాడే విద్యుకి డ్రింక్లో డ్రగ్స్ కల్పించాడు. ఆ రోజు నేను వాడు తనతోటి మాట్లాడటం, తన్ని పక్కకు తీసుకెళ్ళడం చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రోజు ఆమె జీవితం నాశనం అయ్యేది. అలా అని నా వల్ల ఆమె జీవితం నాశనం కాలేదు అని నేను చెప్పట్లేదు. అది జరిగాక నేను ఆమెని ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాను. నా భార్యగా చేసుకోవాలని నా భార్యగా చేసుకుంటానని చాలాసార్లు చెప్పాను. పెళ్లి చేసుకుందామని చెప్పా. వాళ్ళ అమ్మతో మాట్లాడతానని కూడా చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ విష్ణుగాడు దొరికితే మాత్రం వాడిని చంపి పడేస్తానన్నయ్య అని అంటూ, అవును, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? కిందికి వెళ్ళు. మళ్ళీ అమ్మ నిన్ను నాతోటి చూసిందంటే తిట్టిద్ది. నేనంటే ఒంటరివాడిని, నాకు తోడు నీడ లేదు. నా గురించి పట్టించుకునే అవసరం ఎవరికీ లేదు. కాబట్టి నువ్వు వెళ్ళన్నయ్యా అని అన్నాడు. అందుకు సౌమిల్, ఏంట్రా మందెక్కువైందా? నీకు తోడు నీడ లేకపోవటం ఏంటి? నీ తోడు నీడ నీ కుటుంబమేరా పిచ్చోడా. దేనికైనా సమయం కాస్త పట్టిద్ది. మబ్బులు చంద్రుణ్ణి కప్పేసినంత మాత్రాన ఇంకెప్పటికీ చందమామ బయటికి రాకుండా ఉంటుందా? అలాంటి చల్లని వెలిగిచ్చే చందమామకే నీలాప నిందలు తప్పలేదు. నువ్వెంత, నేనెంత, మనం మనుషులంరా. అపార్థాలు వస్తుంటాయి, పోతుంటాయి. అంత మాత్రానికి ఇంతలా డీలా పడిపోవాలా చెప్పు అని అడిగాడు. అందుకు వత్సల్ మాట్లాడుతూ, సరే అన్నయ్య, ఆమె సంగతి వదిలే. ఆమె అంటే నిన్న మొన్న పరిచయమైన మనిషి. ఆమెకు నా గురించి పూర్తిగా తెలియదు. కానీ అమ్మకి నా గురించి పూర్తిగా తెలుసు కదా. కానీ ఆ అమ్మ నేనేదో నిజంగానే కావాలి అని తప్పు చేసినట్టు ఆమెకే సపోర్ట్ చేస్తుంది. కానీ నా వైపు నుంచి తను ఆలోచించలేదు. ఒక్కసారి కూడా ఏంట్రా అని నన్ను కూర్చోబెట్టి అడగలేదు. నేను చెప్పాలి అనుకున్నది వినడమూ లేదు. అలాంటప్పుడు నాకు ఇంకెవరున్నట్టన్నయ్య అని అంటూ బాధపడ్డాడు. అందుకు సౌమిల్, ఏమీ ఆలోచించకుండా ముందు హ్యాపీగా పడుకో, ఏమి జరగదు. ప్రతిదానికి సమయం అంటూ వస్తుంది. కాబట్టి నువ్వు నిద్రపోదు కదా అని అంటూ అతని భుజం మీద చెయ్యి వేసుకొని తీసుకొని వెళ్ళి అతని గదిలోకి తీసుకెళ్ళి ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసి అతనికి బెడ్షీట్ కప్పేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని అతని గదిలో నుంచి తీసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి అతనికి కట్టడానికి అతని చేతిని క్లీన్ చేసి అతని చేతికి బ్యాండేజ్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సౌమిల్ వెళ్ళిన 5 నిమిషాలకి విజయ గదిలోకి వచ్చింది. అతని చేతికి ఉన్న కట్టును చూసి బాధపడింది. అయితే మత్తులో ఉన్న వత్సల్ ఆమె తన గదిలోకి రావటం కళ్ళు ఆర్పి మోస్తూ చూశాడు. అతను ఇంకా మత్తులోనే ఉండడం వల్ల
ఆమె నిజంగా వచ్చిందో అబద్ధంగా వచ్చిందో కూడా అర్థం కాక చిన్న చిరునవ్వుతో గొనుగుతూ, ఓరే వత్సల్, నువ్వెవరి గురించి ఆలోచిస్తున్నావు? ఆమె నీ నీడను చూసినా అసహ్యించుకునేది. అసలే నువ్వు అబద్ధాల కోరువి అని నీ మీద కోపం ప్రదర్శిస్తుంది. నీతో కలిసి జీవించడం ఆమెకి ఇష్టం లేదు. అలాంటి ఆమె నీ గురించి నీ గదిలోకి వస్తుందా అని అంటూ గొనుగుతూ అలానే నిద్రలోకి జారిపోయాడు. ఇక విజయ మాత్రం అతని గదిని అంతా తేరిపారా చూసింది. ఇక నెక్స్ట్ డే, ఇక ఆ రోజు సృజతి ఆఫీస్లో జాయిన్ అయ్యే మొదటి రోజు. ఆమె చక్కగా చీర కట్టుకొని అందంగా కనిపిస్తూ అద్దం ముందు తనని తాను ఒకసారి చూసుకుంది. ఆమెను వెనుక నుంచి చూసిన సౌమ్యన్, నువ్వు చీరలో చాలా అందంగా కనిపిస్తున్నావు, బట్ ఆఫీస్కి శారీస్ ఎందుకు? హ్యాపీగా వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు కదా, నువ్వు వెస్ట్రన్ వేర్లో ఇంకా కత్తిలా ఉంటావు అని నాటకరుచుకున్నాడు. అది ఆమెకు వినిపించినట్టు అయింది. ఆమె అద్దంలో చూసుకుంటూ తన హెయిర్ తూకుంటూ కిందికి చూస్తూ, వెస్ట్రన్ వేర్ తోటి ఎలా ఆఫీస్కి వెళ్ళమంటారు? మీరు అలా ఎలా చెప్తారు అనేసి అంది. బాగానే ఉంటావు కదా, అందులో చాలా చక్కగా ఉన్నావు, అమ్మ కూడా మెచ్చుకుంది కదా, ఇప్పుడు అందరూ అవే వేసుకుంటున్నారు కదా అని అంటూ ఆమెకు దగ్గరగా వచ్చారు. అందుకు ఆమె, అయితే ఇప్పుడు మీరేమంటారు, నన్ను చీర తీసేసి వెస్ట్రన్ వేర్ వేసుకోమంటారా అని అంటూ వెనక్కి తిరిగింది. అతను తన వెనకే ఉండటం గమనించకపోవటం వల్ల ఆమె అతని ఛాతీకి గుద్దుకుంది. ఆమె అతనికి అతి సమీపంగా రావటంతో అతను ఆమెకు సమీపంగా రావటంతో ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. అది చూసిన సౌమిల్కి చాలా హ్యాపీగా అనిపించింది. అలా మనసి తనకు దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలేదు. ఆమె నునుసిగ్గు చూడగానే అతనికి ఆమెని ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది. అదే మనస్విని ముద్దు పెట్టుకోవాలంటే చాలా భయమేసేది. కానీ హార్ట్లీగా పెట్టుకోవాలి అనే మనసు కూడా ఎప్పుడూ రాలేదు. అదే నా సృజతిని చూస్తుంటే ఎందుకు నా మనసు ఇంతగా పులకరించిపోతుంది అని అనుకుంటూ ఆమెకు దగ్గరగా జరిగాడు. ఇంతలో అతని ఫోన్ మోగింది. వెంటనే ఆమె నుండి దూరంగా జరిగాడు. వెళ్దామా అని అంటూ వెనక్కి తిరిగాడు. ఆమెకి అర్థం కాక, ఏమైంది దీనికి? దేవుడా, ఒక్కొక్కరితో ఎలా ఆడుకుంటున్నావయ్యా, కానీ నాకిచ్చిన ఈ ఒక్కడు మాత్రం చాలా బాగున్నాడు అని నవ్వుతూ, వెళ్దామా అని సౌమిల్ మరోసారి అడగటంతో మొహమాటంగానే కిందికి పరిగెత్తింది. ఇక వత్సల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి సౌమిల్ అతని కోసం నిమ్మరసం చేపించి అక్కడ పెట్టాడు. అది చూసి వత్సల్, ఇది అవసరం లేదన్నయ్య అని అనగానే, పర్లేదు, తాగేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళు అని అన్నాడు. ఇంతలోకి వసు కిందికి రావటం చూసి, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ ఇద్దరిని చూశాడు. అందుకు వసు, నేను హాస్టల్కి వెళ్తున్నాను, అక్క ఇంటర్వ్యూకి వెళ్తుంది అని చెప్పింది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, సరే, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను అని అంటూ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళాడు. అతను కిందికి వచ్చేసేసరికి కిందికి వచ్చేసి, వసు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని అంటూ ముందుకు వెళ్ళాడు. వసు అతని వెనకగా మౌనంగా వెళ్ళింది. అయితే విజయ కూడా అక్కడికి వెళ్ళి అతని కారు దగ్గరికి వెళ్ళేలోపు ఆమె స్కూటీ దగ్గరికి వెళ్తూ వత్సల్ చేయి పట్టుకొని, నేను నిన్ను నా భర్తగా అంగీకరించలేదు, మరి నువ్వెందుకు నా హస్బెండ్గా అన్నీ చేయాలి అని చూస్తున్నావు అని అంటూ అడిగింది. అందుకు వసు కోపంగా, అక్క, బావ చేయి వదిలేయి, ఏం దెయ్యమేమైనా పట్టిందా? ప్రతిసారి చూడు ఒంటి కాలు మీద లేస్తున్నావు. అక్క, జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగిన వాటిని మనం మార్చలేము. కోపంతో నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఈ 2 రోజుల్లో బావ నిన్నెంత ప్రేమిస్తున్నాడో నేను నా కళ్ళతో చూశాను. అలాంటిది నువ్వు ప్రేమించావు, నీ మనసుని ఎందుకు అడగటం లేదు? మన మనిషి అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా అని తెలుసుకోలేని నీ ప్రేమ ఏం ప్రేమ అని అంటూ అతను మీ పర్సనల్ విషయాలు నలుగురు మధ్యలో పెట్టాడు అని అంటే నువ్వు నమ్ముతున్నావా? అలా నమ్మే ప్రేమ నిజంగా నీది ప్రేమేనా
నాకు తెలిసి బావ అలాంటి పని చేయడు. అది అసాధ్యమాయ. ఆయనకి అలాంటి బుద్ధి లేదు అని నాకు ఈ 2 రోజుల్లోనే అర్థమైంది. మరి నీకెందుకు అర్థం కావటం లేదు అని అంది. అందుకు విజయ మాట్లాడుతూ, నువ్వు నాకంటే చిన్నదానివి. నీకు పాలువో నీళ్ళేవో తెలియదు. కాబట్టి నోరు మూసుకొని నాతో పాటు పద అని అంటూ ముందుకు నడిచింది. ఆమె వెనుక నడుస్తున్న వసు గబగబా వత్సల్ వద్దకు వచ్చి, బావా నీకో ఐడియా చెప్పనా? మా అక్కకి కోపం ఎక్కువసేపు ఆగదు. కాబట్టి నువ్వు ఇప్పుడున్నట్టు కాకుండా ఇంతకుముందు ఆమెని ఎలా హ్యాండిల్ చేశావో అలానే హ్యాండిల్ చెయ్యి అని అంటూ చిన్న సలహా ఇచ్చి అక్కడి నుంచి ఫాస్ట్‌గా పరిగెత్తింది. ఇక వత్సల్ మాట్లాడుకుంటూ, ఏయ్ అప్పడాల పిల్ల వస్తున్నా ఉండు. నేను నిజంగానే ఏ తప్పు చేయలేదు. చేయనప్పుడు నేనెందుకు తలదించుకోవాలి అని అనుకుంటూ తన మనసులో కొత్త ప్లాన్ వేసుకున్నాడు. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కింద కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి.